హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా డ్యూయల్ ఎఫెక్ట్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట మనం ఇన్షాట్ ఓపెన్ చేసుకునేసి వీడియో పైన ట్యాప్ చేస్తే న్యూ అనేసి వస్తుంది కదా, గ్రీన్, దానిపైన ట్యాప్ చేయాలి. ఫోన్లోనే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి కింద రైట్ మార్క్ టిక్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మన టైం లైన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం వీడియో ప్లే చేసి మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్లో బ్యాక్లో ఎక్స్ట్రా పార్ట్, దాన్ని ట్రిమ్ చేసి తీసేయాలి. ఒకసారి ప్లే చేసేసుకుందాం. మొదట మనం ఇటువైపు చైర్ పైన కూర్చొనేసి షర్ట్ని అటువైపు విసిరేయాలి ఇంకో చైర్లోకి. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఈ షర్ట్ని వేసుకునేసి కూర్చొనేసి బాయ్ చెప్పి మనం ఈ విధంగా మనం రికార్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియోని మనం ట్రిమ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి షర్టు ఈ చైర్ పైన విసిరేస్తారు కదా, అక్కడ వరకు మనం స్టాప్ చేసుకునేసి స్ప్లిట్ పైన క్లిక్ చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు స్క్రోల్ చేసి మనం ఆ చైర్లోకి వచ్చి కూర్చుంటాం కదా, అక్కడ వరకు ఉంచుకునేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా ట్రిమ్ చేసి తీసేస్తాము. స్ప్లిట్ పైన క్లిక్ చేసి ఆ ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు స్ప్లిట్ చేస్తాం కదా, ఆ పార్ట్ పైన టచ్ చేసి స్విచ్ అని ఇంటూ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే డబుల్ లేయర్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లేయర్ని కొంచెం లెంత్ అయితే పెంచుకుందాము. అడ్జస్ట్మెంట్ కావడం లేదు, కొంచెం లెంత్ పెంచుకునేసి మనం స్ప్లిట్ చేసుకున్నాము కదా, ఆ లేయర్ని ఈ ఎండ్కి తీసుకొద్దాము. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ పైన టచ్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే మాస్క్ అనేసి వస్తుంది, దాంట్లోకి వెళ్ళేసి మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఫింగర్స్ తోటి కరెక్ట్గా డ్యూయల్ రేలో అడ్జస్ట్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము మాస్కింగ్. నెక్స్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, వీడియో డ్యూయల్ రూల్ ఎలా ఎడిట్ చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము రికార్డింగ్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని వాల్యూమ్ తగ్గించేస్తాము. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి వేరే మ్యూజిక్ని యాడ్ చేసుకుందాము. పైన కొద్దిగా ఫ్రంట్కి జరిపితే మ్యూజిక్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మై మ్యూజిక్లోకి వెళ్ళేసి మనకు ఏదైనా నచ్చిన మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి రెల్యుయేషన్లోకి వెళ్ళేసి 2Kని సెలెక్ట్ చేసుకునేసి ఫ్రేమ్ రేట్లోకి వచ్చేసి 60Kని సెలెక్ట్ చేసుకునేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫోల్డర్లోకి వీడియో సేవ్ అయిపోతుంది.